ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. బుల్స్ ఫోటోతోటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టాను. అంటే ఎడ్ల పందాలు ఇప్పుడు సంక్రాంతికి ఉంటది కదా! ఇంకోటేందంటే కోళ్ళ పందాలు కూడా ఉంటది. కోళ్ళది నేను ఆల్రెడీ చేషిన. ఇది చేస్తే ఇంకా బాగుంటదని చేస్తున్నా. దాంతో పాటు బాయ్స్ ఫోటోతోటి కూడా ట్రై చేషిన. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సెట్ అయిందా లేదా అనేది చూడండి. డుమ్ము డుమ్ము గుంపులు గట్టిన దున్నాల ఏటాడే దుంగాని చూడో రొమ్ము రొమ్ము రయ్యంటూ చీల్చ ఏనుగు వీడో దమ్ము దమ్ము మదవెక్కి ఊగిండురో. చూశారు కదా! మొత్తం వీడియో ఇంకా బాగుంటది. ఎందుకంటే ఇది వీలుంటే ఇప్పుడు రేపో, ఎల్లుండో రేపు అనుకుంటా కోళ్ళ పందాలైతే చాలా ఉంటది. మీకు ఉంటే కోళ్ళ పందాలతో ఫోటోతోటి ట్రై చేయండి. లేదంటే సొంతం మీ ఫోటో ట్రై చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. 2 ప్రాజెక్ట్ యూజ్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటే ఎక్స్‌పాండ్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో వీడియోస్‌లో చూపించిన ఫోటోస్ అన్నీ చిన్న చిన్న ఫోటోస్ అవి. దానికి ఫోటోకి కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తే లుక్ చాలా బాగుంటది. దాంతో పాటు యానిమేషన్ కూడా సూపర్‌గా ఉంటది. ఎక్స్‌పాండ్ కోసం నేను ఏం చేయను. హైపిక్ యాప్ అయితే యూజ్ చేస్తా నేను. ఇంతకుముందు హైపిక్ యాప్‌లో కొన్ని ఫోటోస్ అయితే ఎక్స్‌పాండ్ చేసినా నేను. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు. హైపిక్ యాప్‌లో ఫోటోస్ ఎక్స్‌పాండ్ చేయడం చాలా ఈజీ అని. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ మనకు అడ్జస్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ క్రాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏఐ ఎక్స్‌పాండ్ ఉంటది. ఇందులోకెళ్ళి మీ ఫోటోని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసుకోండి. లేకపోతే ఏదైనా చిన్న ప్రాంప్ట్ పెట్టినా నో ప్రాబ్లమ్. నేను అసలు ప్రాంప్టే పెట్టను. అలాగే ఎక్స్‌పాండ్ చేసి ఇస్తాను. ఇది 100% అయిపోయిన తర్వాత ఒక 3 ఫోటోస్ వస్తది. దాని నుంచి మనకు నచ్చిన ఫోటో ట్రై చేసుకోవచ్చు. అదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా కావచ్చు. మీరు బుల్స్ ఫోటోస్ కావాలని కామెంట్ చేస్తే నా దగ్గర ఒక 6, 7 బుల్స్ ఫోటోస్ ఉన్నాయి. చాలా అమేజింగ్‌గా ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి 3 ఫోటోస్ వచ్చినాయి. ఇందులో మనకు ఏ ఫోటో అయితే బాగా నచ్చుతుందో, అసలు ఈ ఫోటో నచ్చలేదని అనుకుంటే దీన్ని బ్యాక్ తీసుకొని మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఫోటోస్ వస్తాయి. ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్‌పాండ్ చేద్దామని అనుకుంటే చేసుకోండి. ఇంకా బాగుంటది. మీ 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 చాయిస్ అది. ఓకే. ఒకవేళ బుల్స్ ఫోటోస్ కానీ లేకపోతే కోళ్ళ ఫోటోస్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. కాక్ ఫోటోస్. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది కొన్ని పీఎన్‌జీస్ అంటే కొన్ని పీఎన్‌జీ మీకు చాలా సార్లు చెప్పాను నేను. దాంతో పాటు కొన్ని ఫోటోస్. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా. నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను. నో ప్రాబ్లమ్. లేకపోతే ఒక ప్రాజెక్ట్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్ మీరు. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఇందులో మీకు ఫాంట్ అలాంటివి ఏం అవసరం ఉండదు. వీలుంటే మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. నేను కొన్ని ఫాంట్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఫస్ట్ అయితే కెమెరా ఆఫ్‌లోనే ఉంచండి. ఆన్ అంత అవసరం లేదు మనకు. ఓకే. ఎందుకంటే ఇది మనం ఫస్టే చేంజ్ చేసుకుంటే మనకు కొంచెం లుక్ అయితే కనిపిస్తది. ఫస్ట్ అయితే కింద ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీకు తెలుసు అది మీరు చేంజ్ చేసుకుంటారు. నేను ఒక 2 ఫోటోస్ చేంజ్ చేస్తా. చూడండి మీరు. ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ కోళ్ళ పందాల ఫోటోనే చేంజ్ చేద్దాం. ఈ ఫోటోని చేంజ్ చేసినా చేంజ్ అయిపోయింది. పైన కూడా ఒక పీఎన్‌జీ ఫోటో ఉంటది. అదే ఫోటోని పీఎన్‌జీగా అయితే నేను ఇక్కడ రీప్లేస్ పెడతా చూద్దాం. ఓకే. ఇది. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే కనిపిస్తది మనకు లుక్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి. సూపర్‌గానే ఉంది. ఓకే. ఇలా కోళ్ళ పందాల ఫోటోనే పెట్టాలని అంటలేను. ఎవరిదైనా కావచ్చు. బాయ్స్ ఫోటోస్ వీలుంటే బాయ్స్ ఫోటోస్ పెట్టడానికే ట్రై చేయండి. అంటే ఆ లిరికల్‌లో ఉన్న డెప్త్ బాగుంది. ఆ మీనింగ్ చాలా అమేజింగ్ అనిపించింది. ముఖ్యంగా ఇది కొంచెం యాటిట్యూడ్‌గా బాగానే ఉంటది. ఓకే. ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి పీఎన్‌జీ ఫోటో, ఇంకోటి నార్మల్ ఫోటో. ఓకేనా. దీనికి ఒక మంచి 3D లుక్ కూడా ఉంటది. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనకు 9:16 రేషియో తీసుకోండి మళ్ళీ. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీరు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఉంటదో అది యాడ్ చేద్దాం చెప్తాను. మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇది వద్దులే గానీ. ఈ ఫోటో ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి బిగ్నెట్ ఆప్షన్ ఉంటది ఇక్కడ. సెర్చ్ చేసి బిగ్నెట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫెదర్ ఉంటది. ఓకే. ఫెదర్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటది. ఈ విగ్నెట్ తోటి లుక్ బాగుంటది. అంటే రౌండ్‌లో మనకు ఒక బ్లాక్ మీరు వైట్ కలర్ పెట్టినా నో ప్రాబ్లమ్ ఇక్కడ.
చూసుకోండి, మీకు తెలుస్తుందిలే. కానీ అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. 2 ప్రాజెక్ట్ కూడా కావాలంటే 2 ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి. జై